కొబ్బరికాయ కొట్టే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టినందుకు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నారు కన్నబాబు గారు. మ్యాటర్ ఏంటో కన్నబాబు గారిని కనుక్కుందాం. చెప్పండి కన్నబాబు గారు, ఏంటి విశేషాలు? మేకలు కోసారని, కోళ్ళు కోసారని కేసులు పెడుతున్నారు. ఏంటి మేకలు కోళ్ళు కొత్త కేసులా? ఓయమ్మో, ఇదేం గౌరవండి బాబు. కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. అవ్వా, ఇదే ఇంటూరు అండి బాబు. ఎవడన్నా పేకలు వస్తే కేసులు పెట్టేవారు, ఇప్పుడు కేకులు వస్తే కేసులు పెడుతున్నాడు. అయ్యో బాబోయ్, కేకులు కోసినా కేసేనా? ఇలా అయితే ఇంట్లో కూరగాయలు కోసం పట్టుకెళ్ళిపోతారేమో. ఇంక ఏం కేసులు పెట్టాలో తెలియట్లేదు వాళ్ళకి. మేకలు కోసారని, కోళ్ళు కోసారని, రేపు పొద్దున కొబ్బరికాయ కొట్టారని కూడా పెడతారు కేసు. కొబ్బరికాయ కొడితే ఎందుకు పెడతారు సార్ కేసు? ఎందుకంటే ఆ సౌండ్ కి మొత్తం ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారని. సార్, మీరు వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇవ్వకండి. నిజంగా పెట్టినా పెడతారు కొబ్బరికాయ కేసులు. అన్నట్టు సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి సార్ గోదావరి జిల్లాలో? జగన్ గారి హయాంలో జరిగితేనేమో క్యాసినోలు అంట, జోదం అంట. ఆహా, అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే సాంప్రదాయం, సంస్కృతి ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. అదే మరి వాళ్ళు చేస్తే సంసారం, ఏరే వాళ్ళు చేస్తే పత్యాపారం అనేది పచ్చి మీడియా పాలసీ. గోబెల్స్ కి అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యారు అందరూ. అది ఆర్టిస్టా? ఎలివేషన్లు, భజన, జాకీలు, అదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అంటే ఎంత టాలెంట్ ఉండాలో తెలుసా మీకు? ఎంత దుర్మార్గం అంటే అసలు సంక్రాంతిని ఈయనే కనిపెట్టినట్టుగా, మకర రాశిలోకి సూర్యుడిని ఈయన వెళ్ళమన్నట్టుగా బిల్డపిస్తున్నారు. అంటే సంక్రాంతిని కూడా తన అకౌంట్ లోనే వేసేసుకున్నారా బాబు గారు? ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు సంక్రాంతికి పుట్టినూరు వెళ్ళడం అనేది వీళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయం అంట. మరి మేడం గారు సొంతూరుకి వెళ్ళే కాన్సెప్ట్ కనిపెట్టక ముందు అందరూ ఎక్కడికి వెళ్ళేవారు సార్? అంత ముందు ఎవడో పుట్టినూళ్ళు వెళ్ళేవారు కాదంట. వినేవాడు ఉండాలే గాని ఎన్ని కథలైనా చెప్తారు సార్. సరే గాని ఇంకేంటి సార్ విశేషాలు? ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట. లాటరీనా? అయ్యో బాబోయ్, లాటరీ ఏంటండి కొత్తగా? దాని మీద 3,000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఓహో, అదే సంగతి. లాటరీ చేస్తారా? ఇదే నా సంపద సృష్టి. పాప మరి ఏడ్ చేయమంటారా ఆయన్ని? ఓ పని చేయండి, ఎలాగా లాటరీ పెడుతున్నారు కదా, 365 రోజులు పేకాట్లకి, కోడి పందాలకి, జోదాలకి, ఏ అరుగు మీద పేకాడుకోవచ్చు, ఏ ఇంట్లోనే కూర్చుని తాగొచ్చు అని ఇచ్చేయండి. ఓ జీవో, ఆదాయం వస్తుంది. మీరు ఊరుకోండి సార్. బాబు గారు విన్నారంటే నిజంగా జీవో తెచ్చేస్తారు. ఇప్పటికే వారం వారం అప్పులు తేలాక నానా పోట్లు పడతాడు ఆయన.